అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చేసాను, మరి అమ్మాయిలదా, అబ్బాయిలదా అని ఎదురు చూస్తూ ఉంటారు కదండీ. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఇప్పుడున్న రోజులలో ఒక క్యాష్ లో నుంచి సేమ్ క్యాష్ లో నుంచి ఎవరు చేసుకోవడం లేదండి. అంటే దొరికితే చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చితే చేసుకుంటున్నారు. లేదు మనకి అదర్ క్యాస్ట్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది, నో ప్రాబ్లం, అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు అంటే చేసుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి అందుకోసమనే ఈ రోజు నేను మీ అందరి ముందుకి క్యాస్ట్ నో బార్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్వాలేదు, ఏ క్యాస్ట్ అయినా కూడా నేను చేసుకోవడానికి ముందుకొస్తా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మేము ఎలాంటి బయోడేటాస్ తీసుకొచ్చేసామనేది మీ అందరికి అర్థమవుతుంది. అదే విధంగా మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. లేదు ఒక ప్రొఫైల్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే కంప్లీట్ గా ఆఫీస్కి అయితే వచ్చి కలవండి. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. ప్రతి మ్యాచ్ కి అనేది వీళ్ళు దగ్గరుండి సంబంధాలు అనేది చూపిస్తూ ఉంటారండి. మొదటగా మరి నేను తీసుకొచ్చిన క్యాస్ట్ నోబార్ అమ్మాయి, మరి ఈ అమ్మాయి క్యాస్ట్ ముదిరాజ్ అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 29/11/1998, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పాలిటెక్నిక్ కంప్లీట్ చేసింది అండి. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చి 30,000 వరకు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, ముదిరాజ్ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీ బీసీ లో నుంచి వెల్ సెటిల్ ఫ్యామిలీల నుంచి అయితే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. అది కూడా క్యాస్ట్ నోబార్ అమ్మాయి. క్యాస్ట్ నోబార్ అంటే చాలా మందికి తెలియడం లేదు. సేమ్ క్యాస్ట్ లో నుంచి కాకుండా వేరే క్యాస్ట్ లో నుంచి చేసుకునే వాళ్ళని క్యాస్ట్ నోబార్ అని అంటామండి. ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి యాదవ్స్ అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/10/1992, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రజెంట్ అయితే ఏం చేయడం లేదు. ఈ అమ్మాయికి పెళ్ళైన తర్వాతనే జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలానే ఉండిపోయింది. మరి ఎవరైనా ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే క్యాస్ట్ నోబార్ లో నుంచే అబ్బాయిని కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఆ అబ్బాయి అమెరికా అబ్బాయి యుఎస్ మ్యాచెస్ అంటే మోస్ట్లీ వీళ్ళు ఎన్ఆర్ఐ మ్యాచెస్ ని కోరుకుంటున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు వెతుకుతున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక క్యాస్ట్ నోబార్ అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి కుమ్మరి క్యాస్ట్. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/5/1995, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంసీఏ కంప్లీట్ చేసింది. మరి ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చి 60,000 వరకు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, సేమ్ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదు, చేసుకోవడానికి ముందుకొస్తాం అంటున్నారు. అబ్బాయి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదండి, ప్యాకేజీ మటుకు కొంచెం హైగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసానండి. అది కూడా మన వెలమ క్యాస్ట్ లో నుంచి అయితే తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/4/1992, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసిందండి. ప్రజెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వెలమ క్యాస్ట్ లో అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీ లో నుంచి అయినా పర్వాలేదండి, మంచి అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. జాబ్ చేసే అబ్బాయినే కావాలనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉంటే మరీ మంచిది అంటున్నారు. మరి ఎవరైనా అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. అది కూడా క్యాస్ట్ నోబార్ అమ్మాయిని. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/4/1992, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసిందండి. మరి ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చి 50,000 వరకు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, రజక క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీ బీసీ లో నుంచి ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్.